హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను పక్కా పల్లెటూరు స్టైల్లో చేసుకునే దొండకాయ టమాటా పచ్చడి చేశానండి. కమ్మగా భలే ఉంది అసలు. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని ఒక హాఫ్ బాయిల్ ఆమ్లెట్ వేసుకొని తింటూ ఉంటే ఆహా స్వర్గం అండి. ఎంత బాగుంటుందో. చేసుకోవడం కూడా చాలా ఈజీ. నార్మల్గా దొండకాయ కర్రీ చేయాలంటే కనుక చాలా టైం పడుతుంది మగ్గడానికి కానీ వాటిని కట్ చేయడానికి కానీ ఈ పచ్చడి అయితే క్షణాల్లో అయిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, పచ్చడి స్టార్ట్ చేసేద్దామా. 200 గ్రాముల దొండకాయని నీట్గా కడిగి దొండకాయని 4 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 8 నుండి 10 పచ్చిమిర్చి, ఒక 100 గ్రాముల దాకా నాటు టమాటాలు, ఇవైతే పుల్ల పుల్లగా బాగుంటాయి. కడాయి బాగా వేడెక్కాక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని కూడా వేసేసి దీంట్లోనే 8 నుండి 10 పచ్చిమిర్చి ఘాటును బట్టి వేస్తున్నానండి. మీ స్పైస్ లెవెల్స్ చూసుకొని వేసుకోండి. అలాగే 100 గ్రాముల దాకా టమాటాలని, ఒక టమాటా 4 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటినీ కూడా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, వేయించాల్సిన అవసరం ఉండదు. నేను 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. టమాటా పైన ఉన్న తొక్క మనం ఇలా పీల్ చేస్తే చూపించాను చూసారా, జస్ట్ అలా అంటే వచ్చేసిందంటే సరిపోతుంది, మగ్గింది. మనకి పెళ్ళిళ్ళలో కానీ బయట భోజనాల్లో వేస్తారు కదా దొండకాయ పచ్చడి, అచ్చం ఆ టేస్టే వస్తుందండి. చాలా కమ్మగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్లో వేసే కన్నా రోట్లో దంచుకుంటే ఇంకా కమ్మగా ఉంటుందండి. నాకైతే రోల్ అవైలబుల్గా లేదు. మీకు రోల్ ఉంటే కనుక చక్కగా రోట్లో వేసి కచ్చపచ్చ దంచుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. మొత్తం అంతా కూడా వేసేసుకొని కచ్చాపచ్చ మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. మీరు గమనిస్తే మీరు అనుకోవచ్చు మగ్గలేదేమో, పచ్చిగా ఉందని. మనం వేసిన ఆయిల్ తేలిందంటే మగ్గిపోయినట్టే అర్థం అండి. కడాయిలో ఆయిల్ కనిపించింది కదా. ఇప్పుడు దీన్ని మనం కచ్చపచ్చ మిక్సీ వేసుకుందాం. కచ్చపచ్చ వేసుకున్న పచ్చడిలో 1 టీ స్పూన్ దాకా చింతపండు గుజ్జు చిక్కడది వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో రాక్ సాల్ట్, కల్లుప్పండి, మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే 4 వెల్లుల్లి రెబ్బ నేను తొక్కతోనే వేసేస్తాను. 1 టీ స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని కూడా ఇప్పుడు కచ్చా పచ్చాగా మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. నేను మీకు చూపిస్తున్నాను చూసారా, అక్కడక్కడ ముక్కలు కనిపిస్తున్నాయి కదా, పంట కింద తగులుతూ బాగుంటుందండి. ఏం లేదు, దీంట్లో చాలామంది సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు కూడా వేసుకుంటారు. అవి వేయడం వల్ల పచ్చడి మనకి 2-3 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఇలా చేస్తే కనుక ఒక వారం రోజులు ఉంటుంది. తాలింపు కోసం అన్నీ కూడా రెడీ చేసేసుకుంటే తాలింపు చిటుక్కుని వేసేసుకోవచ్చు కదా. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చడికి మంచి టేస్ట్ని ఇచ్చే ఇంగువ, కొంచెం పసుపు, పచ్చడికి మంచి కలర్ని ఇస్తుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయవచ్చు. పచ్చడికి ఒక 3 స్పూన్లు ఆయిల్ వరకు వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 2 ఎండుమిర్చి చీలికలు, ఒక రెబ్బ కరివేపాకు, 1/4 టీ స్పూన్ ఇంగువ పచ్చడికి మంచి టేస్ట్ని ఇస్తుందండి. మీరు ట్రై చేయాలి అసలు ఖచ్చితంగా. తాలింపు దోరగా వేగాక మనం చేసుకున్న పచ్చడిని కలిపేసుకుంటే కమ్మగా ఉంటుంది దొండకాయ పచ్చడి. నాకు తెలిసి మా చిన్నప్పుడు పచ్చడి రోట్లో వేసుకొని ఆ రోట్లోనే అన్నం వేడివేడిది కానీ లేదా మిగిలిపోయిన అన్నం కూడా వేసేసుకొని రోట్లో కలుపుకొని తింటూ ఉంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందండి. అంతే అండి, దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. కమ్మగా ఉంటుంది. ఈ చల్లటి క్లైమేట్కి వేడివేడి అన్నంలో దొండకాయ పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటూ ఉంటే స్వర్గం అంతే. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరిన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.